నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారతీయ క్రీడారంగంలో అత్యంత అద్భుతమైన కాని ఎంతో సైలెంట్గా సంచలనాలు సృష్టిస్తున్న ఒక ఛాంపియన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖా వెన్నం. ఆమె సాధించిన విజయాలు ఎంత భారీగా ఉంటాయంటే అవి ఆమెపై దాదాపు కనిపించని, ఎవరికీ వినిపించని ఒక పెద్ద బాధ్యతను మోపుతాయి. ఆమె ప్రయాణం కేవలం పతకాల కోసం కాదు, పరిపూర్ణత కోసం జరిగే ఒక నిశ్శబ్ద అన్వేషణ. అసలా అద్భుత ప్రయాణం ఎలా సాగిందో మనం వివరంగా చూద్దాం. మొదట్లోనే మనం ఈ క్రీజీ నంబర్ గురించి మాట్లాడుకోవాలి. ఒక్కసారి వినండి, 90. అవునండి, 90కి పైగా పతకాలు. ఆసియా క్రీడలు కానివ్వండి, వరల్డ్ ఛాంపియన్షిప్స్ కానివ్వండి, వరల్డ్ కప్పులు కానివ్వండి, ఇలా ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో ఆమె ఇప్పటివరకు 90కి పైగా పతకాలను తన ఖాతావులు వేసుకున్నారు. కేవలం అంకెలు మాత్రమే ఒక అథ్లెట్ స్థాయిని పూర్తిగా వివరించలేమంటారు, కానీ ఈ ఒక్క నంబర్ చాలు ఆమె ఎంత స్థిరంగా, ఎంత డామినేటింగ్గా ఆడుతున్నారో చెప్పడానికి. భారతీయ క్రీడలలో సురేఖగారి స్థానం నిజంగా చాలా రేర్ అని చెప్పాలి. ఆమె గ్రౌండ్లోకి అడుగుపెట్టి బాణం వదలకముందే ఖచ్చితంగా పతకం వస్తుంది అనే అంచనా అందర్లో ఫిక్స్ అయిపోతుంది. వినడానికిది చాలా గొప్ప ప్రశంస కదా, కాని ఒక్కసారి ఆలోచించండి. ఈ ఖచ్చితమైన గులి అనేది ప్రశంస రూపంలో ఉన్న ఒక పెద్ద మానసిక భారం. ప్రతిసారి గెలవాలనే ఈ అబ్సల్యూట్ సర్టనిటీని మోస్తూ ఆ ప్రెజర్తోనే ఆమె ప్రతిసారి బరిలోకి దిగుతారు. ఇక అస్సలు కథలోకి వెళ్దాం. పూర్తి అయిష్టతతో మొదలై రికార్డ్ల బ్రేకర్ స్థాయికి ఆ ప్రయాణం ఎలా సాగిందో, ఆ ప్రారంభ దశ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఆర్చరీతో సంచలనాలు సృష్టిస్తున్న ఆమెకి అసలు మొదట్లో ఆర్చరీ అంటేనే ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం 5 ఏళ్ల వయసులో కృష్ణానదిని ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కిన ఘనత ఆమెది. స్విమ్మింగ్ అంటే ఆమెకు అంత ప్రాణం. అలాంటిది 8 ఏళ్ల వయస్సులో స్విమ్మింగ్ వదిలేసి ఆర్చరీకి మారాల్సి వచ్చినప్పుడు ఆమె ఎంతగా ఏడ్చారో తెలిస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. తనకిష్టమైన పూల్ని వదిలేసి ఆర్చరీ విల్లు పట్టుకోవడం ఆమెకు అస్సలిష్టం లేదప్పట్లో. మరి అంత అయిష్టంగా ఉన్నా ఎందుకు మారాల్సొచ్చింది? సింపుల్, క్రీడలు ఆమె రక్తంలోనే ఉన్నాయి కాబట్టి. వాళ్ల తాతయ్యగారు కబడ్డీలో వ్యాయామోపాధ్యాయుడు, నాన్నగారు కాలేజ్ లెవెల్ అథ్లెట్ నుంచి వెటరినరీ సైంటిస్ట్ అయ్యారు. కాంపౌండ్ ఆర్చరీ అనేది వ్యక్తిగత క్రీడ అని, ఇందులో మంచి ఏకాగ్రత పెరుగుతుందని పేరెంట్స్ భావించారు. పైగా చదువుకీ ఆటకీ మధ్య సరైన బ్యాలెన్స్ ఉంటుందని ఆలోచించి వాళ్లు సురేఖగారి కోసం ఈ క్రీడనే ఎంచుకున్నారు. ఆ తర్వాత జరిగింది ఒక అద్భుతమైన ప్రయాణం. మనం ఆ కీలకమైన మైలురాళ్లను చూస్తే 2008లో అండర్ 13లో ఏకంగా 6 స్వర్ణాలు సాధించారు. 2017లో అర్జున అవార్డు అందుకున్నారు. 2018 నాటికి ఎప్పటినుంచో ఊరిస్తున్న వరల్డ్ కప్ పతకాల కరువు తీరింది. ఇక 2023 ఏషియన్ గేమ్స్లో అయితే ఏకంగా 3 స్వర్ణాలు. ఇందాక మనమనుకున్నట్లు ఆర్చరీపై ఈ ప్రేమ రాత్రిరాత్రి పుట్టలేదు. దశాబ్దాల పాటు సాగిన నిరంతర పోటీల ద్వారా, ఆ గ్రైండ్ ద్వారా నెమ్మదిగా ఆ క్రీడపై ఆమెకు మక్కువ పెరిగింది. కాని ఇదంతా పూలపాన్పు కాదు. ఈ 12 అనే నంబర్ వెనక ఒక చేదు నిజం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో తొలి పతకం సాధించడానికి ఆమె ఏకంగా 12 వరల్డ్ కప్ల పాటు ఎదురుచూశారు. కొత్తగా జట్టులోకి వచ్చిన వాళ్లు మొదటి ప్రయత్నంలోనే పతకాలు కొడుతుంటే తాను ఎందుకు గెలవలేకపోతున్నానో అని ఆమె ఎంతో మదనపడ్డారు. ఒక అథ్లీటుగా ఆమె సహనానికి పడిన అతిపెద్ద పరీక్ష అది. కాని ఆ తర్వాతే అసలు బ్రేక్ త్రూ వచ్చింది. చారిత్రాత్మక పతకాల పంట ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. 2023లో అంటాలియోలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్. ఇది నిజంగా ఒక మైలురాయి. క్వాలిఫికేషన్లో సాధ్యమైన 720 పాయింట్లకు గాను ఏకంగా 713 పాయింట్లు సాధించి అప్పటి ప్రపంచ రికార్డును ఈజీగా సమన్ చేసేశారు. ఇక్కడ ఫన్నీ అండ్ క్రేజీ విషయమేంటంటే, ఈ పోటీకు ముందు ప్రాక్టీస్ టైంలో అసలు తన ఫామ్ బాలేదని, ఎక్కడో ఏదో మిస్ అవుతుందని ఆమె తెగ ఫీలయ్యారట. కాని తీరా మ్యాచ్లోకెళ్లేసరికి ఫామ్లోకొచ్చి అదరగొట్టేశారు. ఇక అదే మ్యాచ్లో జరిగిన మరో అద్భుతం ఈ నంబర్, పర్ఫెక్ట్ 360. రెండవ సగంలో ఆమె ఏకంగా 360కి 360 పాయింట్లు సాధించి ఒక పర్ఫెక్ట్ స్కోర్ను నమోదు చేశారు. ఇది ఎంత గొప్ప విషయమంటే, కనీసం ప్రాక్టీస్లో కూడా ఆమె ఎన్నడూ ఇలా పర్ఫెక్ట్గా కొట్టలేదట. పూర్తి ఒత్తిడున్న ఆ ఫైనల్ మూమెంట్స్లోనే ఇంతటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడమంటే మామూలు విషయం కాదు. ఇంతటి అద్భుతమైన రికార్డ్ బ్రేకింగ్ విజయాల వెనుక ఉన్న అసలు ఫార్ములా ఏంటో, ఆ కఠిన దినచర్య ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆమె రోజువారీ షెడ్యూల్ వింటే మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఉదయం 3 గంటలు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలు విలువిద్య ప్రాక్టీస్, దానికి తోడు రోజుకో గంట ఫిజికల్ వర్కౌట్. కాని ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం లాస్ట్ స్టెప్. ప్రతిరోజూ జర్నలింగ్, అలాగే విజువలైజేషన్ చేయడం.
పోటీ జరిగే ఎరీనాలో తాను ఉన్నట్లు పర్ఫెక్ట్గా షూట్ చేస్తున్నట్లు పదే పదే ఊహించుకుంటారు. ఇలా చేయడం వల్ల నిజంగా అంతటి హై ప్రెజర్ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్ ఆమెకు ఏమాత్రం కొత్తగా అనిపించదు. ఇక ఇదంతా అయ్యాక ఆమె వేడుక ఎలా ఉంటుందో తెలుసా? చాలా చాలా సింపుల్. తన పేరెంట్స్కి ఫోన్ చేయడం, ఐస్ క్రీం గురించి మాట్లాడుకోవడం, అది కూడా ఏదో స్పెషల్ ఫ్లేవర్ కావాలని కాదు, జస్ట్ ఏదైనా ఒక ఐస్ క్రీం పర్వాలేదట. ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నా క్రీడాకారులు తమ మూలాలను మర్చిపోకుండా ఎంత గ్రౌండెడ్గా ఉండొచ్చో అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఇక ఇప్పుడు అందరి దృష్టి లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్పై పడింది. ఆ కొత్త లక్ష్యం, ఆ స్పాట్లైట్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మన దేశంలో ఒలింపిక్స్ అంటేనే ఒక విపరీతమైన క్రేజ్. ఒలింపిక్స్ మాత్రమే అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్ అని మనం అనుకుంటాం. కానీ సురేఖగారి ఆలోచన పూర్తిగా డిఫరెంట్. ఆమె దృష్టిలో ఒలింపిక్స్ అనేది జస్ట్ ఒక ఈవెంట్ పేరు మాత్రమే. మిగతా టోర్నమెంట్లు కూడా అంతే పెద్దవి అంటారామె. ఇలా ఒక ఈవెంట్కు అతిగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే అనవసరమైన ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా ఆడి పతకాలు సాధించగలమని ఆమె నమ్ముతారు. అలాగని ఒలింపిక్స్ పవర్ ఆమెకు తెలియదని కాదు. ఒలింపిక్ వేదిక ఒక క్రీడను ఎలా మారుస్తుందో ఆమెకు స్పష్టంగా తెలుసు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, చరిత్రను గమనిస్తే ఎవరైనా ఒలింపిక్స్లో పతకం గెలిస్తే ఆ క్రీడ మొత్తం అభివృద్ధి చెందుతుంది. బ్యాడ్మింటన్, జావెలిన్, రెజ్లింగ్ లాంటి క్రీడలు ఎలా పాపులర్ అయ్యాయో మనకు తెలుసుకదా. కాంపౌండ్ ఆర్చరీకి కూడా ఒలింపిక్స్ ఖచ్చితంగా అలాంటి బూస్ట్ ఇస్తుందని ఆమె బలంగా నమ్ముతారు. చివరిగా ఈ విశ్లేషణను ముగించే ముందు అసలు ఆ డ్రామాలనే క్రమశిక్షణ, ఆమె ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. సురేఖాగారి వ్యక్తిత్వాన్ని 3 మాటల్లో పర్ఫెక్ట్గా చెప్పాలంటే, డ్రామా లేని క్రమశిక్షణ, అహంకారం లేని ఆశయం, ప్రదర్శన ఆర్భాటం లేని ఆత్మవిశ్వాసం. ఏమాత్రం షో ఆఫ్ చేయరు. ఒక పక్క భారీ అంచనాలు, ఇంకో పక్క ఆ కఠోర శ్రమలో ఉండే ఒంటరితనం. ఇవన్నీ చాలా సైలెంట్గా భరిస్తూ ఆర్భాటం లేకుండా తన పని తాను చేసుకోపోతుంటారు. ఆమెకు ఇంతటి భరోసా ఎక్కడ్నుంచొస్తుందంటే ఖచ్చితంగా ఆమె కుటుంబమే. ఫ్యామిలీ సపోర్ట్ బలంగా ఉన్నప్పుడు మనం గెలిస్తే వాళ్ళు సంతోషిస్తారు, కానీ ఓడిపోయినప్పుడు అంతకంటే ముఖ్యంగా అండగా నిలబడతారు అని ఆమె అంటారు. తన లైఫ్ వాల్యూ కేవలం పతకాల మీదే డిపెండ్ అయ్యేదన్న బలమైన ఫీలింగే ఆమెకు అసలైన కాన్ఫిడెన్స్నిస్తుంది. ఇక ముగింపుగా మనమందరం ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన విషయమొకటుంది. 2028 లాస్ ఏంజెల్స్ నాటికి స్పాట్లైట్ అంచనాలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి. మరి అప్పుడు ఒక ఎలీట్ అథ్లీట్ తాను సాధించే పతకాలకి, తన అస్తిత్వానికి ముడిపెట్టకుండా ఎలా బ్యాలెన్స్ చేయగలరు? అదృష్టవశాత్తు సురేఖగారు ఇక్కడికే అది నేర్చేసుకున్నారు. విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా తనదైన నిశ్శబ్ద శైలిలో ఆమె ముందుకు సాగుతున్న తీరు నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఈరోజు విశ్లేషణ ద్వారా క్రీడల వెనక ఉండే ఆ సైకలాజికల్ బ్యాలెన్స్ గురించి మనకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.